ఓకే ఓకే తమ్ముడు. What I am telling you, there is no arrest in these cases because how can we do it? I know what it is. తప్పు నేను దాన్ని అయితే కరెక్ట్ కాదన్నా. నేను ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఆడికి అవకాశం ఉంటే ఖచ్చితంగా విక్టిమ్ని సేవ్ చేయాలి, పంపాలి. ఒకటి తర్వాత కేసు మామూలే, కేసు ఉన్నా పని చేయాలి. ఆ పని చేయలేకపోతే మానవ వృద్ధం ప్రకారం కూడా తప్పే. స్థానిక శాసనసభ్యులు ఈ ఓట్లతో గెలిచిన వ్యక్తి ఇటువంటి సంఘటన జరిగితే వాళ్ళ బాధిత కుటుంబాలని పరామర్శించుకోకుండా ఆయన దారిలో ఆయన దొడ్డిదారులు వెళ్ళిపోయారు. మెయిన్ రోడ్లలో కూడా దొడ్డిదారులు వెళ్ళిపోయారు. స్టేషన్కి వెళ్దాం లేదు నన్ను వేసేటప్పటికి రోడ్డు మీద కూర్చున్నారు. ఏ డిపార్ట్మెంట్? హై స్కూల్ రోడ్డుకి వెళ్ళి ఐటమ్ తీసుకొస్తున్నాను బాసు. పార్టీకి సంబంధించిన అందుకని చెప్పి కాపాడుతున్నాడు. వచ్చి మాకు మద్దతు ప్రకటిస్తే మేము వదిలేస్తాం, కేసు మాకు నమ్మకం ఉంటుంది. ఎమ్మెల్యే గారు వచ్చి పక్కన నుంచి వెళ్ళిపోయారు, చూడదు అన్నారు. పలకరించి ఉండాలి, అదే బాధపడుతున్నారు. నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో మన ఆకిగూడి గ్రామానికి చెందిన చేపల కమిషన్ వ్యాపారం చేసే ఆశీష్ రాయ్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ మీద వస్తుండగా కైకలూరు వైపు నుంచి ఆకిగూడి వైపు వస్తున్న I-20 కారు అది స్తంభాన్ని గుద్ది చాలా స్పీడ్గా రావడం వల్ల సిద్ధాపురం గ్రామానికి చెందిన దిలీప్ శ్రీరామ వర్మ అతని కారు డ్రైవరు అజాగ్రత్తగా నడిపి యాక్సిడెంట్ చేయడం జరిగింది. నిమిత్తం ఆశీష్ రాయ్ అనే వ్యక్తి అక్కడే చనిపోవడం జరిగింది. నేను చెప్పే పేరు గల వ్యక్తి కారు నడుపుతున్నాడు, అతని పేరు మీదే కారు ఉంది కాబట్టి ఓనరు అతనే, డ్రైవర్ అతనే.